డెడ్ లైన్ ఇంకొన్ని గంటలు మాత్రమే. రేపటితో ఈ డెడ్ లైన్ ముగియబోతోంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి రేపటి డెడ్ లైన్. ఫిరాయింపు పైన ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. విచారణలో స్పీకర్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వేటు వేయడం, లేదా విచారణ గడువు పొడిగించడం. సో అనర్హత వేటు పడేది 10 మంది ఎమ్మెల్యేలలో 5 పైన అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే వేటు వేసినందుకు 5 పైన బలమైనటువంటి ఆరోపణలు, కారణాలు కూడా ఉన్నాయట. తక్షణమే చర్యలు తీసుకోకుంటే 2పై వేటు పడే ఛాన్స్ కూడా ఉందట. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు వేసేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే వీరిద్దరితో పాటుగా మరికొంతమంది, అంటే ఇంకో 3 కూడా ఉన్నారు. దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికపుడి గాంధీ, ఈ 3పై కూడా వేటు పడబోతుందట. అసలు ఎందుకు వేటేస్తారో, ఆ ప్రధానమైన కారణాలు ఏంటని చెప్పే ముందు రేపు డెడ్ లైన్. ఇక రేపటితో వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రిటర్న్ డాక్యుమెంట్ని అటు స్పీకర్కి అందజేయాలి. సో మరి ఆలోగా అందజేస్తే ఓకే, లేదనంటే ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. మొత్తంగా 2పైన అయితే వేటు పడబోతోంది. సో రాజీనామా చేస్తే ఓకే, లేదు అనర్హుడిగా గుర్తించాల్సి వస్తే కనుక 6 ఏళ్ల పాటుగా పోటీలో నుంచి తప్పుకునే అవకాశం ఉంది. సో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ 2 ఉన్నారు. ఆ 2 ఎవరు, ఏం కారణాలని చెప్పే ప్రయత్నం చేస్తా. సో నా వెనకాల మీకు కొన్ని గ్రాఫిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దాంట్లో కనిపించేటువంటి దాంట్లో ముందుగా దానం నాగేందర్, నా వెనకాల కొన్ని గ్రాఫిక్స్ కనిపిస్తుంది. దాంట్లో దానం నాగేందర్ చూద్దాం ముందుగా. సో దానం నాగేందర్ వేటుపడడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అయ్యాడు. సార్ అంతవరకు బాగానే ఉంది, కానీ అనుకున్న స్థాయిలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆయన చేరుతున్న సమయంలో ఆయన చేరాడు, ఓకే, అందరిలాగానే చేరి ఊరుకుంటే బాగుండేది. కానీ మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ లోక్సభ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేశాడు. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, ఇది ఆయనకు చాలా పక్కాగా లీగల్గా ఉన్న ప్రూఫ్, టెక్నికల్ ప్రూఫ్. మన ఇతరుల విషయం, ఉదాహరణకు గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, తర్వాత ఇటు సంజయ్, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, మరి వీళ్ళ పేర్లు ఎందుకు వస్తలేవు ఇక్కడ? కేవలం వీళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయంటే, వీళ్ళందరూ పార్టీ మారినా కూడా మేము ఇంకా పార్టీ మారలేదు అనేటువంటి మాటనే చెప్పుకొస్తున్నారు, కానీ పార్టీ మారామని ఎక్కడ చెప్పడం లేదు వాళ్ళు. సో టెక్నికల్గా ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో టెక్నికల్గా ఉన్నారు. కండువాలు మార్చినంత మాత్రాన పార్టీ మారుతున్నారు అనేటువంటి మాటని అటు సుప్రీంకోర్టులో యాక్సెప్ట్ చేయవు. కండువాలు మార్చినంత మాత్రం కండువాని పరమావధిగా తీసుకోవు. మన కండువా పైన ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ ఫోటో వేసుకోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో వేసుకోవచ్చు. అంతేగాని ఫోటోలని, ఈ కండువాలని లీగల్గా ప్రూవ్ చేయలేము. ఆ 5 పైన పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ మిగిలిన 5 పై మాత్రం ఈ ప్రభావం ఉండబోతుంది. దాంట్లో 2 ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లోక్సభ నుంచి ఆయన మళ్ళీ బీ ఫామ్ పై కనుక పోటీ చేయకపోయి ఉంటే ఆయన కూడా ఇంత పెద్దగా రిస్క్లో ఉండేవాడు కాదు. ఏదో రకంగా వాళ్ళు చేసినట్టుగా జిమ్ముక్కులు చేసిన బీఆర్ఎస్తో ఉన్నానని చెప్పి తప్పించుకునేవాడు. సో నెక్స్ట్ కడియం శ్రీహరి విషయం చూద్దాం. సో కడియం శ్రీహరి గురించి పిలిచేయండి. సో కడియం శ్రీహరి కారణాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పిన ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈయన అభ్యర్థించినటువంటి ఆ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలగలిపి మా బీఫామ్ పై గెలిచి తరువాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎలా ప్రచారం చేస్తారని చెప్పి కడియం శ్రీహరిపై కూడా కొంత లీగల్గా ఎదుర్కోవాల్సిన కాన్సిక్వెన్స్ ఉండబోతున్నాయి. సో ఆయన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతో కొంత ఆయనపై కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ వీళ్ళిద్దరే. ఇక నెక్స్ట్ అరికపుడి గాంధీ, పీసీఆర్ ప్లే చేయండి. తెల్లం వెంకట్రావు బిఫోర్ దాట్. సో తెల్లం వెంకట్రావు చూద్దాం. సో తెల్లం వెంకట్రావు విషయానికి వస్తే, బీఆర్ఎస్ బీ ఫామ్ పై ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో నేను చేరా అనేటువంటి విషయాన్ని ఒక మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ప్రకటించారట. మరి అది ప్రూవ్ అవుతుందా? ఆయన మాట మార్చుతున్నారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాననే విషయాన్ని చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారని ఒక మాట ఉంది. బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా భావిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి మాటను ఆయన ఉంటే వెంటనే చెప్పారు, కాబట్టి ఆయన పైన కూడా అనర్హత వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతున్నమాట. నెక్స్ట్ అరికపుడి గాంధీ. సో అరికపుడి గాంధీ విషయంలో ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై ఎమ్మెల్యే గెలుపొంది ఆయన అధికార పార్టీ తరఫున పీఏసీ చైర్మన్ హోదాలో ఉన్నారు. అయితే పీఏసీ చైర్మన్ అనేది ఎవరికి ఇస్తారు? కేవలం అధికార పార్టీగా ప్రతిపక్షమైనటువంటి చర్చ వచ్చినప్పుడు అదొక ఆనవాయితే. అది అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇంప్లీడ్ అయి ఉండి డెఫినెట్గా ఇవ్వాల్సిందనేది ఏం లేదు.
అదొక ఆనవాయితీగా వస్తున్నారు. ప్రతిపక్షానికి వాళ్ళ ఆనవాయితీ ఉంది. అయితే అరకపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి ఆయనకి అందుకే పిఎస్ చైర్మన్ వచ్చింది కాబట్టి ఆయన పైన కూడా అనర్హత వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడుతోంది. ఇక చివరిగా పోచారం శ్రీనివాసరెడ్డి. సో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా పెద్దగా టెక్నికల్గా పూజ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా గవర్నమెంట్కి అటు ప్రతిపక్షంలో వ్యక్తులు కూడా కావాలనుకుంటే ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రభుత్వంలో ఉన్నవారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కావాలి, లేకపోతే వ్యతిరేకులు అవసరం లేదు. ఉన్న దాంట్లో చాలామంది కూడా వాళ్ళు పార్టీ పరంగా తీసుకున్నారా, హర్కర్ వేణుగోపాల్ కానీ లేకపోతే ఇతర వాళ్ళ పార్టీ పరంగా తీసుకున్నారా అంటే అక్కడ వాళ్ళకి ఇష్యూ చేసిన జీవోలో పార్టీ పరంగా తీసుకున్నాం అనేది ఏది ఉండదు. వాళ్ళ సేవలు మాకు కావాలి, మేము ప్రభుత్వ సలహాదారుడిగా వినియోగించుకున్నాం అనేటువంటి మాటనే వాళ్ళు చెప్తారు అంతే. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చి గతంలో స్పీకర్గా పనిచేశాడు. సో ఆయన సేవలు మాకు కావాలి కాబట్టి మేము పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య సలహాదారుడిగా ప్రభుత్వంలోకి తీసుకున్నాం, మంత్రివర్గ స్థాయి అనేది కల్పించమనే మాటని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేసినా ఆశ్చర్యపోకండి. సో ఇవన్నీ ఉన్నాయి ఫాల్ట్స్ అని. ఈ ఫాల్ట్స్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వీరందరిపైన 5 పైన అర్హత వేటు వేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుబడుతోంది. మొత్తంగా 10 మందిపై వేయాలని పట్టుబడుతోంది. బట్ ఎక్కువగా ఈ 5పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ ఏంటి? మరి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట మారవచ్చు, స్పీకర్ ఉన్నాడు, గతంలో అనేక సందర్భాల్లో మాట మార్చారు కదా అనుకుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ తరఫున గెలుపొందినటువంటి ముకుల్ రాయ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరినప్పుడు డైరెక్ట్గా అక్కడి కల్కట్టా హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే స్పీకర్ని పక్కన పెట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోమని స్పీకర్కి వార్నింగ్ ఇచ్చి మరి ఇటు ఆ ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేసింది. అనర్హత వేటు వేయడం మూలంగా 6 సంవత్సరాల పాటుగా వాళ్ళు కనీసం పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. సో మాట్లాడదాం మనతో పాటుగా ఇద్దరు రైట్ మా ప్రతినిధి మధు ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది అడ్వకేట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం లీగల్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేది. మధు, సో రేపటితో డెడ్ లైన్, ఇద్దరిని కూడా మీరు రిటర్న్ డాక్యుమెంట్ పంపించండి, మీ వివరణ ఏంటో ఇవ్వండి అని చెప్పి స్పీకర్ ఇటు కడియం శ్రీహరికి దానం నాగేందర్కి పంపించినట్టు తెలుస్తోంది. సో రేపు ఏం జరగబోతోంది? వీళ్ళు డైరెక్ట్గా మనం అనుకుంటున్నట్టుగా రిజిగ్నేషన్కి సిద్ధమయ్యారా, లేదా ఏదైనా చేంజెస్ ఉన్నాయా, వాళ్ళు ఆలోచన మార్చుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పటివరకు హాజరైనటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా అఫిడవిట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ల రూపంలో వీళ్ళంతా వాళ్ళ వాదన వినిపించారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేశారట. మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నామనేటువంటి వాదన వాళ్ళు వినిపించారు. లాస్ట్ ఎగ్జామినేషన్ జరిగింది, వాళ్ళది ఓకే. కానీ ఇద్దరు ఇంతవరకు నోటీస్ రిప్లై ఇవ్వలేదు అనేటువంటి చర్చ నేపథ్యంలో నిన్న కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. కాస్త సమయం ఇవ్వాలనేటువంటి డీటెయిల్స్ ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాంట్లో స్పీకర్ సానుకూలంగానే స్పందించారు. కానీ స్పీకర్ దగ్గర కూడా ఎక్కువగా సమయం లేదు మనోజ్. 8 వారాల గడువు కోరితే 4 వారాల గడువు అంటే నెల రోజులే సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. 1 వీక్ గడిచిపోయింది ఆల్రెడీ. 1 వీక్ దాంట్లో ఇంకా 3 వారాల గడువు ఉంది. 3 వారాల లోపల కడియం శ్రీహరి ఇచ్చేటువంటి రిప్లైని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు స్పీకర్ సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 3 వారాల గడువు ఉన్నప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్ స్పీకర్ కూడా ముందుగానే ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది, డాక్యుమెంట్ సెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకొక 2 వారాల లోపల దానం కడియం పరిస్థితి తేలేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దానం అయితే రాజీనామా చేయడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వేటు వేస్తే 6 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి కాబట్టి అట్లా కాకుండా రాజీనామా చేసి పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. ఇక కడియం శ్రీహరి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభజన చేస్తా ఉంది. రాజీనామా చేపిద్దామా, ఇంకా కాస్త టెక్నికల్ అంశాల ద్వారా కడియం శ్రీహరిని కాపాడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో తేలేటువంటి అవకాశం ఉంది. రేపు 23 తారీఖు చివరి తేదీ స్పీకర్ నోటీసులకు సమయం ఇవ్వాల్సినటువంటిది. మరి సమయం ఇంకా ఇచ్చే అవకాశం ఉందా స్పీకరు? లేదు అంటే నిర్ణయం తీసుకొని ఉన్నారా? ఒకవేళ నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కనుక ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటే ఈ రోజు రాత్రికి వరకు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది దానం నాగేందర్, కడియం శ్రీహరి. లేదు, కడియం శ్రీహరి నిన్న సమయం అడిగారు కాబట్టి ఈ 4 వారాల లోపల సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చింది ఈ స్పీకర్ కాబట్టి అప్పటి లోపల ఏమైనా అవకాశం ఇస్తారా ఆయన డాక్యుమెంట్ రూపంలో, అఫిడవిట్ రూపంలో ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని సబ్మిట్ చేయడానికి? ఇద్దరికైతే బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇద్దరు పార్టీ మారనేటువంటి దానం నాగేందర్ అయితే ఎన్నికల అఫిడవిట్ లోనే మెన్షన్ చేశారు. కడియం శ్రీహరి కూడా కూతురు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. చర్య తీసుకుంటే మాత్రం ఇద్దరు పైన వేటు పడితే ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ 6 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికంటే ముందుగానే రాజీనామా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ప్రభుత్వం మాత్రం వచ్చేటువంటి అపవాదును దూరంగా కూడా రాజీనామా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.
సో మొత్తంగా దానం నాగేందర్ దాదాపుగా ఆయన ఖరారైపోయింది, ఆయన రాజీనామా చేయబోతున్నాడు అనేటువంటి విషయం ఆయన ఇండైరెక్ట్గానే చెప్తూ మల్లికార్జున్ ఖర్గేని సైతం కలిసి వచ్చారు ఢిల్లీకి వెళ్ళి. కడియం శ్రీహరిని ఏదో ఒక రకంగా కాపాడలేకపోతామా అనే రకంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేస్తోందట. సో ప్రజెంట్ నాతో పాటుగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. జక్కుల లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కీ అడ్వకేట్ అయిన, తర్వాత గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో ముందుగా ఒకసారి జక్కుల లక్ష్మణ్ గారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీనిపైన అర్హత కోసం పూర్తిగా పట్టుబడుతోంది కాబట్టి. సో లక్ష్మణ్ గారు ఏంటి 10 మందిపై పట్టుబడుతున్నారు, కొంత దానం నాగేందర్ పై ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో దానం నాగేందర్ కూడా దాదాపుగా రాజీనామాకు సిద్ధమైపోయారు. సో మీ ఆలోచన ఏంటి? రేపటి రోజున సుప్రీంకోర్టుకు 4 వారాలు గడువిచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.